24 నుంచి చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకున్నట్టు చూచి తొడ గూటి మీద అతన్ని కొట్టెను. ఏంటంట? ఎవరెవరిని కొట్టారు? యాకోబు ఎవరిదైతే పెనుగులాడుతున్నా ఆ దూత లేకపోతే దేవుడు యాకోబుని ఒక్కటేసాడు అతను తొడ మీద. రాబిరా పెనుగులాడతా తొడ మీద ఒకటేసాడంట. ఎందుకు? దేవుడు మానవుడితో పోరాడటం అసాధ్యమా అండి? మానవుడు దేవుడిని గెలవగలడా? మానవుడు నిజంగా దేవుడిని గెలిచేస్తాడా? అడుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుడిని, నేను మానవుడిని పెట్టుకోదాం. ఒక అండర్స్టాండింగ్. గొప్ప ఏం లేదయ్యా, ఇద్దరు పనికి వల్ల ఉండే ఆయన కృపను బట్టే. కమాన్, పెరుగులాడు. ఈయన పెరుగులాట ఏంటి తెలుసా? నేను పోతానండి. నా పెరుగులాట ఏంటి తెలుసా? నువ్వు పోకూడదండి. పోతాను చూడు. లేదు నువ్వు పోకూడదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు పోతాను లేదు. ఈయనకి అంతా శక్తి ఉంది ఒక్క నిమిషంలో పోతానికి. ఈయనకి అంతా శక్తి ఉంది. మానవుడు ఎప్పుడన్నా దేవుడిని ఓడించగలడా అండి? ఇంపాసిబుల్. కానీ ఈయన దేవుడు చూస్తున్నాడు ఏంటంటే, ఎంత ఈయనకి కావాలి, ఈయనకి ఎంత నా సహాయం కావాలి. వాట్ డస్ హీ రియలీ వాంట్ ఫ్రమ్ మీ? ఏదో కొంచెం ఇట్లా అని వెళ్ళిపోతాడా? నేను అమ్మనంటే వెళ్ళిపోతాడా? ఈరోజు చాలామంది అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి టైం అయిపోయింది వెళ్ళిపోతా అంతే. చాలామంది ప్రార్థనలు అలాగే ఉండే, సత్యం ఇది. చాలామంది దేవుడితో పోరాడతా వెళ్ళిపోతా, వెళ్ళరా రేపు చూద్దాం. నో, ఈయనైతే నేను విడిచిపెట్టను. నువ్వు పోతానికి లేదు, నువ్వు ఎక్కడికి పోతానికి లేదు. ఆ దూతంతో ఒక్క దెబ్బ వేసిందంత. నేను అనుకుంటాను ఇక్కడ లాగుతా ఉంటే ఊరకొక దెబ్బ వేసిన దెబ్బకి అబ్బా పడ్డ దెబ్బకి నేను వదలను. నేను కుంటున్నా కూడా నేను వదలను అయ్యా. హోషేలో రాయబడుతుంది ఏంటి తెలుసా అండి? యాకోబు దేవునితో పెనుగులాడుతున్నాడని మనం ఇక్కడ చెప్తున్నాం, కానీ మనం ఏదో బాడీ బిల్డర్ లాగా పెనుగులాడుతూ ఉంటాం. రా, అవ్వలేదు నా పని. చిన్నపిల్లలు ఉంటారు చూడండి, కొంతమంది తల్లిదండ్రుల దగ్గర కావాలి, నాకు రావాల్సిందే, నేను రాను. స్కూల్కి వెళ్ళి మొదటి రోజు చూడండి, నేను రాను, అమ్మ రాంటే నేను రాను, కొట్టి ఈడ్చుకుని వెళ్తారు. చూసారు ఎప్పుడన్నా? యాకోబు దేవుడి దగ్గర నుంచి దెబ్బ పడిన తర్వాత కూడా ఆయన కుంటుతూనే ఏడుస్తున్నాడంట. హోషేలో రాయబడుతుందంటే ఆయన కేవలం పెనుగులాడటం మాత్రమే కాదు, ఆయన ఏడుస్తూ పెనుగులాడాడంట. అర్థమవుతుంది ఈ మాట? ఇప్పుడు నేను కొంచెం పెనుగులాడితే నాకు ఆయాసం వస్తుంది. రాత్రి అంతా పెనుగులాట. కానీ అదే సమయంలో ఆయన పెనుగులాట ఏం తెలుసా? నువ్వు కొట్టు, నువ్వు నన్ను చంపు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నువ్వు నా దగ్గర పోతాను లేదు. రాత్రంతా పెనుగులాడాడంట. యు బ్లెస్ మీ, నన్ను ఇట్లా విడిచిపెట్టద్దు. నాకు ఈ జీవితం చాలు, ఈ కష్టం చాలు, ఈ నష్టం చాలు, ఈ ఏడుపు చాలు, ఈ భయం చాలు. నేను ఇంకెవరి దగ్గర ఏడవలేను. నువ్వే నాకు దిక్కు. నువ్వు నన్ను కొట్టు, నన్ను చంపు. నువ్వు చంపకపోతే రేపు మా అన్న చంపేస్తాను నిన్ను. నువ్వు నన్ను ఆశీర్వదించు. థ్యాంక్ యూ రవి. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ నాట్ జస్ట్ టు రెస్ల్, బట్ ఇట్స్ టు క్రై అవుట్ హౌ డెస్పరేట్ యూ వాంట్ గాడ్. ఎంతగా దేవుడు కావాలండి మీకు. మీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడు దేవా నువ్వు నన్ను నిజంగా ఆశీర్వదించాల్సిందే. నువ్వు లేకపోతే నాకు గతి లేదయ్యా, నాకు దిక్కు లేరయ్యా, నాకు సహాయం లేరయ్యా, నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా, నా తోడు నువ్వు ఉండయ్యా, దయచేసి నా తోడు నువ్వు ఉండయ్యా. హృదయాన్ని చింప ఏడుస్తున్నారు దేవుని సన్నిధిలో. నో టూ మోడెస్ట్. అయ్యో అయినా మనసులో పెట్టు. పక్కోడు ఏమనుకుంటాడు? ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మిమ్మల్ని చంపేస్తాను రెడీగా ఉన్నాడు. ఏం చేస్తారు? పక్కోడు ఏమనుకుంటాడా అని సైలెంట్ కూర్చుంటారు కదా. అప్పుడు వస్తుంది, ఇప్పుడు రాదే. అపవాది మీ జీవితాలను దోచుకుని పోతా ఉంటే రాదే. అపవాది మీ కుటుంబాన్ని నాశనం చేస్తానికి సిద్ధంగా ఉంటే రాదే. డే అండ్ నైట్ అపవాది టార్చర్ చూపిస్తూ ఉంటే రాదే. క్రియలో జరగలేదు కదా అనుకుంటున్నారేమో.
దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నిజంగా మన గుండెల్ని చింపుకుని ప్రార్థన చేయాలండి. దేవా, నువ్వు నాకు కావాలి. మనం చూస్తాం ఆ దూత ఏం చెప్తుందో, చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుడు పేరు మార్చాడండి. దేవుడు పేరు మార్చాడంటే అర్థం ఏంటి తెలుసా? చరిత్రను మార్చాడని అర్థం. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? దేవుడు అంటాడు, నీ పేరేంటి? యాకోబు. అర్థమేంటి? మోసగాడు. అర్థమేంటి? భ్రష్టుడు. అర్థమేంటి? అన్యాయం మోసం చేసేవాడు. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలని నీ పేరు మారాలి. నేను నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు నీ జీవితాన్ని ప్రకటిస్తుంది. ఎందుకంటే మనుషులు నిన్ను పిలిచే ప్రతిసారి నేనేం చేశానో మనుషులు తెలుసుకోవాలి. యాకోబు కాదయ్యా, ఇంకా నువ్వు మోసగాడివి కాదు. నువ్వు ఏమైనా పిలబడతావు తెలుసా? ద ప్రిన్స్. ద ప్రిన్స్. ఇశ్రాయేలు అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే ద ప్రిన్స్, ద రాయల్ నేమ్. ఆ మాటకి అర్థం ఏంటంటే మనుషుడితో దేవునితో పోరాడి జయించినాడు. అంటే ఏంటి? దేవునికని గొప్ప శక్తి ఉన్నవాడా? నో 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 నో. హీ వాజ్ సో డెస్పరేట్. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెడతామనుకుంటే నువ్వు వచ్చి నేను కావాలంటున్నావు. నేను నిన్ను పంపించేద్దాం అనుకుంటే నువ్వేమో నన్ను పట్టుకుని ఉంటున్నావు. నీ ఏడుపు, నీ కేక నన్ను మారుస్తుంది, నా హృదయాన్ని మారుస్తుంది. ఐఎమ్ చేంజింగ్ మై ప్లాన్స్ టువర్డ్స్ యూ. ఈరోజు దేవుడు మనల్ని చూసి తను మన వైపు చూస్తున్న చూపుని మార్చుకోగలుగుతాడా అండి? ఎక్కడ ఇందా హోషియా అని చెప్పాను కదా, I'll give you the reference to హోషియా 12:4, 12:4 చదవండి. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. మనం చూస్తామండి. అంటే దాని తర్వాత బేతల్లో ప్రత్యక్షమాయను మనం చూస్తాం. ఇవన్నీ గో ఆన్. అక్కడ ఆయన మనతో మాట్లాడాను. చాలు. బట్ యు సీ, దేవుని సన్నిధిలో కన్నీటితో బతిమలాడుతూ పోరాడుతూ, నిజంగా దేవా నువ్వు నన్ను మార్చాలి. ఒక మనిషి దూత అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుని పోరాడతాం అనేది ఇంపాసిబుల్. అది మర్చిపోండి. ఒక దూతను పోరాడగలడా? అది కూడా ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక దూత ఒక రాత్రికి 1,85,000 పీపుల్ని చంపగలిగింది. 1,85,000 పీపుల్ని ఒక్క దూత కట్టితో చంపుకుని వెళ్ళింది. ఒక్క యాకోబు లెక్క. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీతో పోరాడతాను, పెనుగులాడతాను, నేను నిన్ను నాశనం చేస్తాను కాదు. ఐ నీడ్ టు సీ యూ హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ మీ. నా కొరకు నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఎంత వాంఛతో ఎదురు చూస్తున్నావు, ఎలాంటి సహాయాన్ని నా నుంచి ఎదురు చూస్తున్నావు, ఎలాంటి మొర పెడుతున్నావు నువ్వు నా సన్నిధిలో. నేను నీకు ఏమి చేయాలని ఆశపడుతున్నావు. కెన్ యూ రియల్లీ సే, దేవా నువ్వే నా దిక్కయ్యా, నువ్వు తప్ప నాకు సహాయం చేయలేరయ్యా, నువ్వు తప్ప నా కుటుంబంలో ఒక కార్యం జరిగించలేరయ్యా, నువ్వు తప్ప నా జీవితాలు, నా బిడ్డల జీవితాలను బాగుపడదయ్యా. ఎందుకంటే ఆయన భయం ఆయన మాత్రం కాదు, కానీ తన భార్య, తన భార్యలో బిడ్డలో క్యాటల్స్, ఆస్తులు అన్నీ, పనివారు అన్నీ, ఆయన చేస్తానంటే అన్నీ పోయాయి. ఒక్కడ మిలిగాడు. దేవా యు బ్లెస్, ఆశీర్వదించు. ఈరోజు దేవుని సన్నిధిలోకి వస్తున్న మనము దేవుని ద్వారా మన జీవితం మార్చబడాలండి. మనం మారుతాం కాదు. మన మార్పు అంతా ఇక్కడ ఉన్నంత వరకే, బయటికి వెళ్తే మళ్ళీ మామూలే. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు యూ షల్ నో లాంగర్ బీ జేకబ్. నువ్వు ఇంకా ఏ మాత్రం మోసగాడుగా పిలవబడవు, నువ్వు ఇశ్రాయేలు అని పిలవబడతావు. ఎందుకని? చదవండి, మాట చదవండి మరొకసారి. 28. నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు అని అనబడదు. ఈరోజు దేవుడు మన తోడుండే దేవుడు అండి. దేవుని సన్నిధిలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం మనము. దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని జరిగించాలని ఎదురు చూస్తాం మనము. దేవుడు మన జీవితాన్ని బాగు చేయాలని ఎదురు చూస్తాం మనము. ఎంతగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాం. మీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలని ఆశపడితే దేవుడు అంటున్నాడు, ఇట్స్ టు నైట్, ఈ రాత్రి
ఇప్పుడు ఐ యు రెడీ? దేవుడు ఇప్పుడు మిమ్మల్ని దర్శిస్తే మీ బ్రతుకు మార్చుకుంటాను మీరు సిద్ధంగా ఉన్నారా? ఐ యు రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్? నా జీవితంగా మార్చబడాలి, దేవుడు ఒక నూతన కార్యం నా జీవితంలో చెయ్యాలి అని ఇప్పుడు ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు కాదండి, రేపు సిద్ధపడి వస్తానండి. ఏంటి సిద్ధపడి వస్తాం? ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నౌ, ఇట్ ఈస్ నెవర్. ఈ రాత్రి కాకపోతే ఇంక జీవితంలో ఎప్పుడు కాదండి.